లూకా స్వార్త 15వ అధ్యాయము 16వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆ లూకా స్వార్తలో కొన్ని పర్యంతములు మరి అనేక సార్లు ఉపమాన రీతిగా చాలా విషయాలను దేవుడు బైబిల్లో పొందుపరిచినాడు. అయితే లూకా స్వార్తలో 15వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మనుషుడు ఉన్నాడంట. అయితే ఆ మనుషుని దగ్గర చాలా ఆస్తి ఉంది. దాని తర్వాత చాలామంది పని చేస్తారు. చాలా తన జీవితం ఇది కూడా తక్కువ లేనట్లు కాకుండా అన్ని సమస్తము తన దగ్గర ఉన్నాయి. అదే మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. అయితే వారి కుమారులలో చిన్న కుమారుడు తన తండ్రికి ఏమనంటాడంటే, నాకు రావలసిన నా ఆస్తి నాకు పంచిపెట్టండి అన్నప్పుడు, ఒక తండ్రి ఒకవేళ 2 కుమారులు ఉంటే 2 కుమారులకు కావలసిన ఆస్తిని ఎంత రావాలో అంత ఇరుగురికి వారికి ఎంత రావాలో అంత పంచిపెడతారు. అయితే చిన్న కుమారుడు తన యావత్ ఆస్తిని తీసుకొని తన తండ్రి ఇంటి నుంచి తనున్న స్థలంలో నుంచి దూర ప్రాంతం ప్రయాణమై అక్కడ ఉంటాడంట. అయితే తనకు తండ్రి ఇచ్చిన ఆస్తిని, తండ్రి దగ్గర నుంచి తీసుకెళ్ళిన డబ్బులని తనకిష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకొని, తనకిష్టం వచ్చినట్లు బ్రతికి, తనకిష్టం వచ్చినట్లు లోకానుసారంగా బ్రతికి జీవనాన్ని కొనసాగించి తన దగ్గర ఉన్న సమస్తమును ఓడగొట్టుకొని, తనకిచ్చిన సమస్తమును తన దగ్గర ఉన్న మొత్తమంతా ఖాళీ చేసుకొని అక్కడ ఆ దేశంలో నివసించినాడంట. అయితే ఆ దేశంలో ఒకానొక సమయంలో భయంకరమైన కరువు ఆ దేశమును ఏలుతుంది. ఆ దేశంలో ఆ కరువు ఏలినప్పుడు ఆ చిన్న కుమారుడు అనే వ్యక్తి ఆ దేశంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తన దగ్గర ఉండడానికి ఇష్టపడినప్పుడు తన పొలములో వహిస్తున్న ఆ యొక్క పందుల దగ్గరికి ఆ వ్యక్తి తినను పంపించినాడు. అయితే అప్పటికే ఆయన సమస్తము తన దగ్గర ఉన్నదంతయు పొడగొట్టుకొని, తన దగ్గర ఉన్నదంతయు ఖర్చు చేసుకొని, ఏమీ లేకుండా ఒట్టి చేతులతో ఆ మనుషుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. తినడానికి అవకాశం లేనట్లు తను బ్రతికినాడు. అయితే అక్కడున్న ఆ పొలంలో తిరుగుచున్న పందులను చూసి, ఆ మేయిస్తున్న పొట్టును చూసి తను తినడానికి ఆశపడినాడు. కానీ అవి ఏవి కూడా తినడానికి ఎవరు కూడా తనకేం కూడా ఇవ్వలేదు. అయితే అప్పుడు తన మనస్సులో ఆ చిన్న కుమారుడు అనుకుంటాడంట, నా తండ్రి దగ్గర సమస్తం ఉన్నది, నా తండ్రి దగ్గర ఎంతోమంది పని చేస్తారు, నా తండ్రి దగ్గర భోజనం ఉన్నది, నా తండ్రి దగ్గర అన్నం ఉన్నది, నా తండ్రి దగ్గర ఏది కూడా నాకు పొదువలేదు కదా, నేను నా తండ్రిని కాదనుకొని, నా ఇంటిని కాదనుకొని నేను ఇలాగ వచ్చేసిన, ఇక్కడేమో ఆకలితో నేను చనిపోతున్నా, ఇంత భయంకరమైన పరిస్థితి నాకుంది అని ఆలోచించి తన తండ్రి దగ్గరికి మరలా పోవడానికి తను ఇష్టపడతాడు. మరి ఆ యొక్క తండ్రి ఎవరైనా సరే అంత భయంకరంగా ప్రవర్తించి తనకున్న సమస్తమును తీసుకొని తనకు వచ్చి రావలసిన అన్నిటినీ పంచుకొని మరి దూర ప్రాంతము దూర దేశము వెళ్ళిపోయిన వ్యక్తిని ఏ తండ్రి అయినా మరలా నా దగ్గరికి రండని ఎవరు అన్నారు. ఎందుకంటే సమస్తమును పాడు చేసి వచ్చినాడు కదా, సమస్తమును తన దగ్గర నుంచి వదిలిపెట్టుకొని వచ్చినాడు కదా. ఏ తండ్రి అయినా ఖండిస్తాడు తప్ప ఏ తండ్రి దగ్గరికి రానిచ్చు.
కానీ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకొని నేను ఆశపడినప్పుడు దూరం నుంచే తన తండ్రి తన కుమారుని గుర్తెరిగి మరి తన మెడ మీద ముద్దు పెట్టుకొని తన కుమారుణ్ణి తన చెంతకు చేర్చుకున్నాడంట. హల్లెలూయా కదా! ఆ తండ్రికి తన కుమారుడు అందుకు ఎంత ప్రేమ. ఆ కుమారుణ్ణి చేర్చుకున్నాడంట. ఆ విధంగా చేర్చుకొని తన మెడ మీద ముద్దు పెట్టి బంగారు ఉంగరములతో వెలిగించి ప్రశస్తమైన వస్త్రమును ధరింపజేస్తున్నాడు. ధరింపజేసే కాక తన దగ్గర పని చేస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్పినాడు తెలుసా? నా కుమారుడు వచ్చినాడు, ఈరోజు మీకు అందరికీ ప్రేమ విందు గలదు. మరి అలాగనే మంచి కావాల్సిన అన్ని పెట్టడానికి సిద్ధమైందంట కదా. ఆ విధముగా తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి ఎలాగూ వచ్చినాడో ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేనైనా మరి ఆ తండ్రి మనకు సమస్తం ఇచ్చినాడు కదా. సమస్తం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని మనం నిలబడలేక మన గర్వముతోని మనకున్న ఆలోచనతోని లోకానుసారమైన జీవితముతోని మనకున్న సమస్తమును మనం కూడగొట్టుకొని ఎలాగైతే జీవించినామో ఆ తండ్రి ఎలాగైతే తన చిన్న కుమారుని తన చెంతకు చేర్చుకోవాలని ఎలాగైతే తన దూరం నుండే చూసి తన దగ్గర తీసుకొని తన మెడ మీద ముద్దు పెట్టి ప్రశస్త వస్త్రమును ధరించి ఎలాగైతే చేర్చుకున్నాడో మరి లోకంలో పడిపోయిన నిన్ను తప్పిపోయి ఉన్న నీ జీవితమును మా ప్రభు అయిన యేసుక్రీస్తు 2 చేతులు చాచి తన కృపాను సంకను ఎక్కుటకు ఒక తండ్రి ఒక చిన్న కుమారుడు ఒక చిన్న కుమార్తెను ఎలాగైతే 2 చేతులు చాచి రమ్మంటాడో నశించిపోతున్న నీ జీవితాన్ని వెతికి రక్షించుటకు మరి ఒక చిన్న కుమారుడిని ఒక తండ్రి ఎలాగైతే రమ్మంటాడు అలాగూ నిన్ను రమ్మనడానికి తన 2 చేతులు చాచి తన కృప అనే సంకను ఎక్కుటకు దేవుడు నిన్ను నన్ను పిలిచిన కదా. ఈ లోకములో ప్రభువైన యేసు క్రీస్తు నశించిపోతున్న ప్రతి వ్యక్తిని వెతికి రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చిన ఆయన నశించిపోతున్న నిన్ను మరి నశించిపోతున్న నిన్ను వదిలిపెట్టకుండా నిన్ను తన యొక్క స్వాధీనంలో తీసుకునేటకు దేవుడు అలాగూ ప్రయత్నిస్తున్నాడు. మరి మీ జీవితంలో అన్ని పోగొట్టుకొని సమస్తమును మీ జీవితంలో వదిలిపెట్టుకొని ఏ యొక్క ఆధారము లేకుండా బ్రతుకుతున్న నీ బ్రతుకులో మన తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్దకు ఎలాగైతే చేర్చబడినాడో ఎలాగైతే తన తండ్రి దగ్గరికి తను వెళ్ళినాడో ఒకవేళ నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకుని నువ్వు తండ్రిని వెతుక్కుంటూ వెళితే తన తండ్రి ఎలాగైతే తనను ముద్దు పెట్టుకొని ఎలాగైతే చేరదీర్చుకున్నాడో అలాగనే మన నజరైన యేసుక్రీస్తు నిన్ను నన్ను అలాగూ చేర్చు. మరి ఈ రాత్రి కాల సమయంలోనే నువ్వైనా సరే నేనైనా సరే ఆయన తప్పిపోయిన కుమారుని వల్లే మన తండ్రి చెంతకు చేరేవారిగా ఉన్నామని అనుకొనొచ్చు. ఈ వచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.